నమస్కారం వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు నా పేరు గౌరీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు హోంమంత్రి వంగలపూడి కీలక ఆదేశాలు అపరిచితులు ఇలా ఫోన్ చేస్తారు జాగ్రత్త వీడియో షేర్ చేసిన తెలంగాణ డీజీపీ బీజేపీ హయాంలో 300 కోట్ల రూపాయలకు పైగా స్కామ్లు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆరోపణ ఇసుక మాఫియాను విడిచిపెట్టాం కార్మిక మంత్రి సుభాష్ హెచ్చరిక 750 కోట్లతో షేర్ల బైబ్యాక్ అరబిందో ఫార్మా ప్రకటన సొసైటీ సభ్యుల నుంచి 25,000 రూపాయల లంచం ఏసీబీకి చిక్కిన మత్స్యశాఖ అధికారి తప్పులను కప్పిపుచ్చుకునేందుకు బెదిరింపు ధోరణి విజయసాయిపై మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం రషీద్ హత్య గత పాలకుల పాప ఫలితమే ఏపీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ విమర్శలు బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో అధికారులను హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత అప్రమత్తం చేశారు ప్రజలకు నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు వరద ప్రభావం ఎక్కువగా ఉన్న ఏలూరు విశాఖ అనకాపల్లి జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు ఆయా ప్రాంతాల్లో తీసుకుంటున్న సహాయక చర్యలపై ఆరా తీశారు ఈ క్రమంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ప్రతి జిల్లాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ పై అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ పోలీసులు సూచించారు పోలీసు డీపీ పెట్టుకుని కాల్ చేసి బురుడి కొట్టించే ప్రమాదం ఉందని హెచ్చరించారు ఈ మేరకు తెలంగాణ డీజీపీ జితేందర్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు అపరిచితులు పోలీసులుగా తమను తాము పరిచయం చేసుకుని మోసాలకు పాల్పడుతుంటారని తెలిపారు మీకు సంబంధించిన వాళ్ళు పట్టుబడ్డారని డ్రగ్స్ కొరియర్లు వచ్చాయని ఇలా పెద్ద తప్పు చేశారంటూ టెన్షన్లో పెట్టి బురుడి కొట్టిస్తారని హెచ్చరించారు సైబర్ నేరగాడు పోలీసు అధికారి పేరుతో ఓ వ్యక్తికి చేసిన ఫోన్ కాల్ వీడియోను డీజీపీ షేర్ చేశారు हेलो हेलो नरेश बात कर रहे हो? हाँ बोलो। सर पुलिस लाइन से राहुल बात कर रहा हूँ। ये आयुष कौन है? कहाँ से बोल रहे हो? आयुष कौन है? कहाँ से बोल रहे हो आप? सर पुलिस लाइन से हूँ ना। आयुष कौन है? हाँ बोलिए ना। है मेरा बेटा पर मेरा बाप है, बताएं। सर आपका बेटा है। आपका बेटा सर इन टाइम कहाँ पर है? किधर भेजा था आपने? अभी तो बाहर है, बताएं। कहाँ पर? मुंबई। हेलो मुंबई मुंबई। तो देखिए सर आपको कुछ मालूम नहीं है आपके बेटे ने क्या किया है? नहीं, क्या हो गया? देखिए सर आपका बेटा और आपके बेटे के 3 फ्रेंड लड़कों ने मिलके ना हाँ। एक लड़की का रेप किया है। अच्छा। मामला सीरियस है। लड़की हॉस्पिटल में है। लड़की का डेथ होने वाला है। आपका बेटा इस समय अरेस्ट हो चुका है। अच्छा, कौन से शहर में? सर देखिए आपका बोलिए। कौन से शहर में? देखिए सर मैं मुंबई पुलिस लाइन से बात कर रहा हूँ। आपका बेटा बोल रहा है कि मेरे फ्रेंड लड़कों ने मुझे फंसवाया है। ये मेरे फादर का नंबर है। मेरे फादर को कॉल करें, इसीलिए सर आपको कॉल कर रहे हैं। अभी तक इसके ऊपर हमने कोई भी FIR नहीं दिया है। तो अभी सर इसका क्या करना है? इसको चलती कॉल में क्लियर करवा रहे हैं या इसके ऊपर FIR देके इसको मीडिया पे दे दें? मीडिया पे देंगे आप? हाँ देखिए सर अभी इसके ऊपर FIR देना है या इसको क्लियर करवा रहे हैं, क्या करता है? तो अभी आपके साथ है वो? जी बिल्कुल सर हमारी कस्टडी में है। इसको साइड पे रखा हुआ है। बात कराइए मेरी। बहुत ज्यादा। हाँ बिल्कुल सर बात करवा देता हूँ। काफी ज्यादा परेशान है, यहाँ पे घबराया हुआ है। अरे पांडे इस लड़के को इधर लेके आओ। आयुष को ये आयुष नाम का लड़का जो साइड पे रखा है ना, इसको इधर लेके आओ। देखिए सर अभी जो है ना आपके लड़के को बुलवा रहा हूँ, उनसे बात करें। हाँ। काफी ज्यादा आपका बेटा यहाँ पे रो रहा है। हाँ बेटा इधर आओ ना, रोए मत, आप इधर आओ, ये बात करो। हेलो हेलो। हाँ बेटा बात करो। ये बात करो अपने बेटे से। पापा
क्या हो गया? बेटा इसको साइड पे कर दो, साइड पे कर दो इसको अभी। हेलो, देखिए सर, आपका लड़का जो है ना काफी ज्यादा रो रहा है यहाँ पे। नहीं तो बात तो कराओ ना, मेरी बात तो करूं उससे। अरे सर, यहाँ पे बाहर मीडिया वाले खड़े हैं, ये शोर डाल रहा है। अगर मीडिया वालों को पता चल गया तो हम इसको क्या जवाब देंगे? क्या? यहाँ पे कैमरे लगे हुए हैं, इतना अलाउ नहीं होता है। अच्छा, కర్ణాటకలో గత బీజేపీ ప్రభుత్వ హయాంలో పలు కుంభకోణాలు చోటు చేసుకున్నాయని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆరోపించారు. శుక్రవారం బెంగళూరులో మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ కాషాయ పాలనలో విచ్చలవిడిగా అవినీతి జరిగిందని దుయ్యబట్టారు. ఈ విషయాలన్నీ తాము అసెంబ్లీ ముందు ఉంచుతామని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో 300 కోట్ల రూపాయలకు పైగా విలువైన స్కామ్లు వెలుగు చూశాయని ఆరోపించారు. బీజేపీ నేతల అవినీతి కుంభకోణాలపై విచారణలు సాగుతున్నాయని, దోషులను తమ ప్రభుత్వం శిక్షిస్తుందని డీకే స్పష్టం చేశారు. Can I tell that the Honorable Minister for Finance has been involved in this? So how can the Chief Minister involved? We wanted to reply to that. See, there are various cases in Bovi Nigam. Already for the Yes Bank, they have given 87 crores they have transferred when the BJP government was there. 87 crores. And in Krushi Market, then Agriculture Department in marketing, about 47 crores has been transferred like this in the BJP regime. And in Handicraft Development Corporation 2019, again 22 crores has been transferred. Are you going to... Wait, you please hear to me, I say. You can't hear, you just go. You please hear to me. You are asking me, though a bill is going on, I am replying to you. Sir, carry on. So, in Ambedkar Nigam, in June 2018, for Canara Bank, about 5 crores has been transferred like this. Again, in Devarajaras Nigam, already about 47 crores has been done. This is all being done. Apart from this, in Karnataka, Pollution Control Board, about 10 crores. In KDB, it is about, for Salem, it has been transferred. So all these things we wanted to tell before the assembly and bringing on record. This is at the time of Yediyurappa and Bommai government, this has been done. So just, you have called me to answer. I am, with respect, I am giving you answer. If you don't want to hear me, I will speak to other and I will just tweet it. You just, so all of them, all this scam, the bigger scam, nearly more than 300 crores in the BJP government, they have done. So we wanted to expose them. We wanted to tell to the house, on the floor of the house, that at this regime, you are the kings of corruption. Will you order for an inquiry on this, sir? Definitely some inquiries are being going on, but we wanted to take everything on record. We want to put it in the assembly. We want to get back this one. We have to book the culprits. Who are the ministers? Who are the chairman? Who are the ministers have been involved in it? Who are the chief minister? We want to tell to the people of the state. గత ప్రభుత్వ హయాంలో ఇసుక మాఫియాకు పాల్పడిన దళారులను ప్రోత్సహించిన అధికారులను విడిచిపెట్టేదే లేదని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ హెచ్చరించారు. గురువారం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ జగన్ పాలనలో ఒక్క కార్మిక శాఖలోనే 3,000 కోట్ల రూపాయలను దారి మళ్లించారన్నారు. అభివృద్ధి పేరుతో తమకు అనుకూలమైన కాంట్రాక్టర్లకు పనులు అప్పగించి అందిన కాడికి వైసీపీ నేతలు కమిషన్లు దండుకున్నారని చెప్పారు. కొన్ని పనుల్లో అంచనా వ్యయాలు 2 నుంచి 3 రెట్లు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. వీటన్నింటినీ విచారణ చేయిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో ఇంచుమించు 5 సంవత్సరాలు కూడా తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక మాఫియాని గుప్పిట్లో పెట్టుకుని కొన్ని కోట్లు సంపాదించింది జగిరెడ్డి గారు. మరి ఆయన ఇసుక గురించి మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు గత ఎలక్షన్లో హామీలు ఇచ్చిన విధంగానే ఉచిత ఇసుక అనేది ప్రవేశపెట్టడం జరిగింది. అది ఆయనకి అవగాహన లేనట్టుంది. గత ప్రభుత్వంలో 10 టన్నులని 50,000కి పైబడి అమ్ముకోవటం, అదేవిధంగా ఈ ఇసుక మాఫియా పూర్తిగా
గుప్పిట్లో పెట్టుకుని భవన నిర్మాణ కార్మికులకి తీవ్ర అన్యాయం చేశారు. సుమారు 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు తిండి లేక పనులు లేక అలమటించి చాలామంది చనిపోవడం కూడా జరిగింది. ముఖ్యంగా ఈ భవన నిర్మాణ కార్మికులే ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం కూలిపోవటం వెనకాల ప్రథమ హస్తం ఉంది. ఎందుకంటే 30 లక్షల మంది పైబడి భవన నిర్మాణ కార్మికులు ఉంటే కనీసం 5 సంవత్సరాల నిమిత్తం కనీసం 300 రోజులు కూడా పని లేకపోవడం, అంటే ఇసుకని అసలు బయటికి రానివ్వకుండా బంగారంలా భావించి గత ప్రభుత్వం పూర్తిగా వ్యాపారం మాఫియాకి అలవాటు పడ్డ ప్రభుత్వం 30 లక్షల మంది ఇంటూ నలుగురు వేసుకున్న 1 కోటి చిల్లర మంది ఎవరు కూడా వైసీపీ ప్రభుత్వానికి నమ్మక ఓట్లు వేయకపోవటం వల్ల ఈ ప్రభుత్వం ప్రధాన కారణం అని భవన నిర్మాణ కార్మికులు ప్రధాన కారణం అని మనం చెప్పుకోవచ్చు. 750 కోట్ల రూపాయలతో షేర్ల బైబ్యాక్ను చేపట్టనున్నట్లు అరబిందో ఫార్మా ప్రకటించింది. ఇందులో భాగంగా 0.88% వాటాకు సమానమైన మొత్తం 51,36,986 షేర్లను వెనక్కు తీసుకోనున్నట్లు తెలిపింది. ఒక్కో షేరును 1,460 రూపాయలకి బైబ్యాక్ చేయనున్నట్లు పేర్కొంది. టెండర్ ఆఫర్ రూట్ ద్వారా చేపట్టనున్న బైబ్యాక్కు 750 కోట్ల రూపాయల వరకు వెచ్చించనున్నట్లు అరబిందో ఫార్మా వెల్లడించింది. ఇందుకు జూలై 30వ తేదీని రికార్డు తేదీగా నిర్ణయించినట్లు తెలిపింది. కాగా కంపెనీ షేర్ల బైబ్యాక్ను చేపట్టడం ఇదే తొలిసారి. గురువారం బీసీఈలో అరబిందో ఫార్మా షేరు 2.49% నష్టంతో 1337.50 వద్ద ముగిసింది. మత్స్య సహకార సొసైటీ సభ్యుల నుంచి 25,000 రూపాయలు లంచం తీసుకుంటూ సూర్యాపేట జిల్లా మత్స్య శాఖ అధికారి రూపేందర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. దీంతో రూపేందర్ సింగ్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు ముమ్మరం చేశారు. గతంలో కూడా రూపేందర్ సింగ్ నిజామాబాద్ జిల్లాలో పనిచేసినప్పుడు కూడా ఏసీబీకి పట్టుబడ్డారు. 2018-19 నుంచి సూర్యాపేట అసిస్టెంట్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్నాడు. లంచాలతో గద్వాల జిల్లా ఫిషరీస్ అధికారిక పోస్టింగ్ సంపాదించినట్లు తెలిసింది. ఉన్నతాధికారులను మేనేజ్ చేసి తిరిగి సూర్యాపేట జిల్లా అధికారిగా విధులు నిర్వహిస్తున్నాడు. అతడికి అర్హత లేకుండా ఉన్నత స్థాయి అధికారులు నాన్ గెజిటెడ్ ఆఫీసర్కి గెజిటెడ్ హోదా కల్పించినట్లు తెలిసింది. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై ఏపీ గనులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయసాయికి పిచ్చి పట్టిందని ఆయన అన్నారు. ప్రెస్ మీట్కు వచ్చిన విలేకరులను ఒరే ఏరా అని అనడం సిగ్గుపడాల్సిన విషయం అన్నారు. ఆయనపై వచ్చిన విమర్శలకు సమాధానాలు ఇవ్వకుండా మీడియా ప్రతినిధులను కించపరుస్తూ మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి తప్పులు చేశారని, ఆ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు బెదిరింపు ధోరణితో మాట్లాడుతున్నాడని కొల్లు రవీంద్ర మండిపడ్డారు. విలేకరులపై ఆయన చేసిన విమర్శలకు భవిష్యత్తులో మూల్యం చెల్లించుకుంటారని చెప్పారు. పల్నాడు జిల్లా వినుకొండలో రషీద్ హత్య గత పాలకుల పాప ఫలితమేనని ఏపీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ విమర్శించారు. నిందితుడికి బాధితుడికి మధ్య జరిగిన గొడవను మొదట్లోనే అణచివేసి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదని అన్నారు. చనిపోయిన రషీద్, నిందితుడు జిలానీ ఇద్దరు గతంలో వైసీపీలో కలిసి తిరిగారని, 2 ఏళ్ల క్రితం మొహరం సందర్భంగా తాగి కొట్టుకున్నారని వివరించారు. తరువాత వారంతా జిలానీ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను కొట్టి ద్విచక్ర వాహనం తగలబెట్టినప్పుడు పోలీసులు కఠినంగా వ్యవహరించి ఉంటే పరిస్థితి ఇప్పుడు ఇంతవరకు వచ్చి ఉండేది కాదని అన్నారు. వీళ్ళిద్దరు కూడా రౌడీ షీటర్లే, ఎవరు కూడా మంచి సరిపోలేదు. జిలానీ కానీ అటు రషీద్ కానీ ఇద్దరు కూడా కలిసి ఉన్నారు గతంలో. వైకాపా గవర్నమెంట్లో ఇద్దరు కూడా కలిసి ఉన్నారు. అందరు కలిసి తాగినప్పుడు గత మొహరం పండగప్పుడు ఎక్కడో ప్రాంతాలు గొడవ జరిగినప్పుడు ఆ జిలానీ రషీద్ గొడవ జరిగిన తర్వాత రషీద్ దెబ్బలు తగిలాయని చెప్పి రషీద్ జిలానీ ఇంటికి పోయి ఇట్లో అల్లుడి సామాగ్రిని బాగొట్టి సైకిల్ బండ్లు కూడా ధ్వంసం చేసి
రషీదుని కొట్టి జిలాన్ని కొట్టి ఆ సంఘటన మీకు అందరికీ బాగా తెలుసు. పత్రికా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చి సైకిల్ కూడా రాసిన వరకు నేను కూడా చూసాను టీవీలో. అప్పుడు ఇద్దరు కూడా ఒకటే పార్టీ ఒకటే బలం వాళ్ళు. ఆ రోజులు అరిగట్టితే ఇంతవరకు వచ్చేది కాదు. జరిగి దాదాపుగా మొరపడ పోయి మళ్ళీ ఇప్పుడు పీరుపడ వచ్చింది. మళ్ళీ ఈ దురదృష్టకరమైన సంఘటన మళ్ళీ పీరుపడ జరిగింది. దీన్ని ఎవరు రెచ్చగొట్టారు? ఎన్నికల ముందు మన పార్టీలోకి వచ్చాడు ఈయన. ఎవరైతే రసీదు చెప్పడానికి పరిస్థితి చేసి చెప్పినాడో ఆయన. ఇద్దరు కూడా మంచోళ్ళు అని చెప్పడం లేదు. కూడా చట్టం దాని పని చేసుకోవాలా. తప్పు పని చేసుకోవడం ఎవడన్నా కానీ వారికి శిక్షించాల్సిన అవసరం ఉంది. కానీ ఆ రోజు ప్రభుత్వం శిక్షించే దూరం వచ్చేది కాదు. కానీ ప్రభుత్వం వదిలేయడం వల్ల ఈ గొడవలు జరగడం వల్ల అది జిల్లా నుంచి తెలుగుదేశం పార్టీ చేరడం జరిగింది ఎన్నికల ముందు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.